హరే కృష్ణ. ఈరోజు మనము శ్రీరంగ క్షేత్రం గురించి తెలుసుకోబోతున్నాము. ఈ శ్రీరంగ క్షేత్రం అనేది చాలా అతి పురాతనమైన క్షేత్రము. ఎందుకు అంటే మనము ఎవరైనా ముక్తిని పొందితే వైకుంఠానికి ఒక విరజా నది అని నది ప్రవహిస్తూ ఉంటదట. ఆ నదిని దాటుకొని 7 ప్రాకారాలు దాటి వెళితే కానీ అక్కడ శ్రీ మహావిష్ణువు ఆదిశేషునిపై పవళించి లక్ష్మీదేవి పాదసేవ చేస్తూ ఉన్నటువంటి ఆ వైకుంఠాన్ని ముక్తి పొందిన వాళ్ళు దర్శిస్తారు. అదే విధంగా మనకి కలియుగంలో వైకుంఠ ధామం ఏమిటి అంటే ఈ శ్రీరంగ క్షేత్రమే. ఎందుకు అంటే సాక్షాత్తు మహావిష్ణువే స్వయంభుగా బ్రహ్మ చేతులుగా వచ్చి ఆ విధంగా పరంపరగా అది కలియుగం వరకు చేరింది ఆ భగవంతుని యొక్క ఆ స్వయంభు విగ్రహం అన్నమాట. అంటే ఫస్ట్ మనకి త్రేతాయుగంలో కానీ ఫస్ట్ అంటే సత్యయుగం తీసుకున్నప్పుడు మనకి విత్ అర్చన విగ్రహము అంటే మహావిష్ణువు మొట్టమొదటిసారిగా బ్రహ్మకు స్వయంభుగా ఇచ్చినటువంటి ఆ విగ్రహమే మనకి శ్రీరంగ క్షేత్రంలో మనకి ఉత్సవ విగ్రహంగా ఇప్పటికీ కూడా అది పరంపరగా కొనసాగుతూ అలాగే క్షేత్రంలో ఉన్నది అని కూడా చెప్తారు. ఈ శ్రీరంగ క్షేత్రము ఎంతటి పురాతనమైనదో అంతటి 108 దివ్య దేశాలలో మొట్టమొదటి దివ్య దేశము ఈ శ్రీరంగ క్షేత్రము. అంటే ఎంత చూడండి, 108 దివ్య దేశాలు ఉంటే వాటిలో ఫస్ట్దే మనకి శ్రీరంగ క్షేత్రము అని చెప్పబడిందంటే దాని యొక్క గొప్పతనము, అంటే ఆ క్షేత్రం యొక్క గొప్పతనం ఎంతో మనము ఈ రోజు కూడా మనం తెలుసుకోవడం ద్వారా చూడవచ్చు. ఏమిటి అంటే మనము నిజంగా ఆ వైకుంఠంలో ఆ విరజా నది అని చెప్పబడేదే మనకి ఇక్కడ భూలోకంలో కావేరి నది ఇప్పుడు ఆ శ్రీరంగ క్షేత్రంలో అక్కడ ప్రవహిస్తూ ఉన్నది. కానీ మొట్టమొదట ఈ శ్రీరంగం అనేది ఒక కల్పం అన్నమాట. అంటే చుట్టూతా నీళ్లు ఉండి మధ్యలో శ్రీరంగ దివ్య క్షేత్రము ఉండేది. కానీ అది కాలక్రమేణా అలాగే ఎన్నో సంవత్సరాలు ఎన్నో ఇవయ్యాయి కదా, యుగాలు జరిగాయి. ఆ విధంగా ఇదవ్వడము పూర్తిగా ఏమైంది తర్వాత అది ఇప్పుడు మనము చూసేటువంటి ఆ శ్రీరంగ క్షేత్రంగా వెలసి ఉన్నది అన్నమాట. అంటే మనము ఇది పుణ్యక్షేత్రాలు అంటే దివ్య దేశాలలో ఇది ఒక దివ్య క్షేత్రంగా ఎందుకు చెప్పారు? అసలు ఆ దివ్య క్షేత్రాలు అంటేనే ఏమిటి అని తెలుసుకున్నప్పుడు మనకి 12 మంది ఆళ్వార్లు ఉన్నారు. ఆ 12 మంది ఆళ్వార్లు వాళ్ళు ఏ ప్రాంతాలలో మందిరాలు ఉన్నాయో అంటే మన సౌత్ సైడ్ కానీ నార్త్ సైడ్ కానీ ఈస్ట్ వెస్ట్ అలాగా అన్ని ప్రాంతాలలో వాళ్ళు ప్రయాణం చేసి ఎక్కడెక్కడ మందిరాలు ఉన్నాయో అక్కడ వెళ్ళి ఆ దేవుణ్ణి కీర్తించి స్తుతించి పొగడి వచ్చారనమాట. అలాంటి అలాంటి క్షేత్రాలన్నింటినే మనకి పుణ్య దేశాలు 108 పుణ్య దేశాలు దివ్య క్షేత్రాలుగా చెప్పబడ్డాయి. మరి ఆ ఆళ్వార్లు 12 మంది ఆళ్వార్ల వల్లనే మనము ఆ క్షేత్రాలన్నింటినీ కూడా తెలుసుకున్నాం కదా. మరి ఆ 12 మంది ఆళ్వార్లు ఎవరు అనేది నేను ఒకసారి చదువుతాను. భూదత్త ఆళ్వారు, పొయ్గై ఆళ్వారు, పేయాళ్వారు, పెరియాళ్వారు, తిరుమలసై ఆళ్వారు, కులశేఖర ఆళ్వారు, తిరుప్పానాళ్వారు, తొండరాడిపొడి ఆళ్వారు, తిరుమంగై ఆళ్వారు, మళ్ళీ ఆండాళ్ళ అమ్మవారిని కూడా ఆళ్వారు లిస్ట్ లోనే చేర్చారనమాట. మళ్ళీ శ్రీ రామానుజులు ఉన్నారు. మళ్ళీ మధుర కవి ఆళ్వారు, నమ్మాళ్వారు. అంటే ఈ ఆళ్వార్ల వలనే మనకి ఈ 108 దివ్య దేశాలుగా చెప్పబడే ఆ పుణ్య ప్రదేశాలన్నీ కూడా మనము ఇప్పుడు చాలా మంది వెళ్ళి దర్శనాలు చేసుకొని వస్తారు.
మన ఆంధ్రప్రదేశ్‌లో రెండే 2 దివ్యక్షేత్రాలు ఉన్నాయి. ఒకటి తిరుపతి, రెండవది అహోబిలం అని చెప్పబడింది. ఆ రెండే. అంటే మనము మహావిష్ణువు సత్యయుగం కాలం నుంచి కూడా మహావిష్ణువు ఒక 8 క్షేత్రాలలో మాత్రమే ఆయన స్వయంభూగా ఉన్నారు. ఆ 8 క్షేత్రాలు ఏమిటి అని చూసినప్పుడు మనకి శ్రీరంగ క్షేత్రం మొట్టమొదటి అని తెలుసుకున్నాం. ఆ శ్రీరంగ క్షేత్రంలో శ్రీరంగనాథునిగా ఉన్నారు ఫస్ట్. రెండవది తిరుమల క్షేత్రం. తిరుమల క్షేత్రంలో శ్రీనివాసులుగా కలియుగ దైవంగా చెప్తూ ఉన్నారు ఆయన. మూడవది బద్రీనాథ్ క్షేత్రంలో నరనారాయణులుగా ఆయన వెలసిల్లి ఉన్నారు. అదేవిధంగా ముక్తినాథ్ క్షేత్రంలో చక్రపాణిగా స్వయంభుగా వెలిశారు. తరువాత శ్రీముష్ణం క్షేత్రము, ఇది తమిళనాడులో కడలూరు ప్రాంతంలో ఉన్నదనమాట. ఇక్కడ భూవరాహస్వామిగా ఆయన స్వయంభుగా వెలిశారు. ఆరవది నాగనేరి క్షేత్రము, ఇందులో దేవనాయని పెరుమాళ్గా ఆయన స్వయంభుగా వెలిశారు. ఇక నైమిషారణ్యంలో చక్రనారాయణునిగా వెలిశారు. ఇక చివరిదైనటువంటి పుష్కర క్షేత్రం, ఆ పుష్కర క్షేత్రంలో శ్రీ వైకుంఠ పెరుమాళ్గా ఆయన స్వయంభూగా అయ్యారు. అంటే ఈ 8 క్షేత్రాల్లో ఏంటి, శ్రీరంగ క్షేత్రం, తిరుమల క్షేత్రం, బద్రీనాథ్ క్షేత్రం, మళ్ళీ ముక్తినాథ్ క్షేత్రం, శ్రీముష్ణం క్షేత్రం, నాగనేరి క్షేత్రము, తర్వాత నైమిషారణ్యం, పుష్కర క్షేత్రం. ఈ క్షేత్రాలలో మాత్రమే భగవంతుడు స్వయంభుగా వెలసి వచ్చారనమాట. ఈ శ్రీరంగ క్షేత్రం, ఈ ఆలయము తమిళనాడు రాష్ట్రంలో తిరుచునాపల్లి, అప్పుడు వచ్చి తిరుచిరాపల్లి అని చెప్పేవారు, ఇప్పుడు తిరుచునాపల్లి అని అంటున్నాం. ఆ తిరుచునాపల్లిలో ఉన్న శ్రీరంగ పట్టణంలో ఉన్నది. ఇక్కడ 2 నదులు ప్రవహిస్తూ ఉంటాయి. ఒకటి ఉత్తరం వైపున కొల్లడం, దక్షిణం వైపున కావేరీ నది ప్రవహిస్తూ ఉంటాయన్నమాట ఈ మందిరంలో. ఇప్పటికి వెళ్తే కూడా మనము ఫస్ట్ రాజగోపురంలో ఎంటర్ అయినప్పుడే మనకి ఉత్తరం వైపు, దక్షిణం వైపుగా ఈ కొల్లడం, ఈ కావేరీ నదులు ప్రవహిస్తూ ఉంటాయి. ఇప్పుడు మనము సాధారణంగా ఈ ఈ యొక్క శ్రీరంగ క్షేత్రమే ఆ రాజగోపురం అని చెప్తారు. అంటే ఎంట్రన్స్ ఫస్ట్. సాధారణంగా ఏం చేస్తారు చాలా మంది, కొంతమంది నేరుగా మొట్టమొదటి ప్రాకారమైనటువంటి శ్రీరంగను యొక్క గర్భాలయం అక్కడే దిగేసి అక్కడ దర్శనం చేసుకొనేసి మళ్ళీ టైం ఉంటే మిగిలిన ప్రాకారాలు చూస్తాం. కానీ ఇది ఏమిటి, కలియుగంలోని వైకుంఠ ధామం. అంటే ఎలాగా, మనము వైకుంఠంలో నిజంగా 7 ప్రాకారాలు అంటే 7 ద్వారాలు దాటుకొనే మనము మహావిష్ణువుని దర్శనం చేసుకుంటారు ముక్తి పొందిన వాళ్ళు. అదే విధంగా సాక్షాత్ ఆ వైకుంఠమే మన కలియుగంలో ఉండడం వల్ల ఇక్కడ కూడా మనము పద్ధతిగా, అంటే ఆచారం ప్రకారం అన్నట్లుగా మనము మొదట ఆ ప్రాకారాలన్నీ దాటుకొని వెళ్ళి మొట్టమొదటి ప్రాకారమైన శ్రీరంగనాథుని దర్శించడమే సరి అయిన విధానం. ఎందుకు అంటే ఇన్ని ప్రాకారాలు దాటుకొని వెళ్ళినప్పుడు అక్కడ ఒక్కొక్క ప్రాకారంలో ఎన్నో మందిరాలు, అంటే ఆ శ్రీరంగ క్షేత్రంలో మొత్తము 50 మందిరాలు ఉన్నాయి. అంటే పూర్తిగా 50 మందిరాలను మనం దర్శించగలగాలి. అదేవిధంగా 21 గోపురాలు ఉన్నాయి. మళ్ళీ ఆ రాజగోపురం అనేది 273 ఫీట్ హైట్ అన్నమాట. అంత అంటే ఏషియాలోనే అంతటి గొప్ప గోపురము ఫస్ట్ ఆ ఎంట్రన్స్ లో ఉండేటువంటి రాజగోపురం. ఈ విధంగా ఉన్నాయి. సరే, మనం ఇప్పుడు ఆ రంగనాథుడు ఎలాగా ఇక్కడ శ్రీరంగానికి వచ్చారు అన్న ఇది చూసుకున్నప్పుడు, ఆ శ్రీరంగనాథుడు యొక్క ఆ విగ్రహము మొట్టమొదట బ్రహ్మకు స్వయంభుగా ఇచ్చారట. ఎలాగా అంటే, బ్రహ్మ ఒకసారి వైకుంఠానికి వెళ్ళినప్పుడు అక్కడ ఆయన చక్కగా ఆదిశేషునిపై పవలించి లక్ష్మీదేవి ఆయనకు
పాదాలను ఒత్తుతూ సేవ చేసుకుంటూ ఉన్న ఆ సుందరమైన దృశ్యము బ్రహ్మ యొక్క హృదయంలో అలాగే పదిలంగా నిలిచిపోయిందట. ఇదే విధంగా మనకి భగవంతుడు మన తోడు అంటే వైకుంఠానికి వచ్చినప్పుడే అలాంటి సన్నివేశం చూడగలుగుతారు కదా! అలా కాకుండా ఎప్పుడు కూడా నా మదిలో ఉండాలి, నాతో ఉండాలి, తోడుగా ఉండాలి అని బ్రహ్మ ఒకసారి మహావిష్ణువుని కోరారట. అప్పుడు మహావిష్ణువు స్వయంభుగా సేము వైకుంఠంలో ఎలాగా ఏర్పాట్లన్నీ ఉన్నాయో ఆదిశేషు ఆయన శయనించి ఉన్న విధము, లక్ష్మీదేవి ఆయనకు పాద సేవ చేస్తున్న విధము, ఆ విధంగానే ఆహ్, ఆ విగ్రహాన్ని బ్రహ్మకు అప్పగించారు. ఇక బ్రహ్మ ఆయన కొన్ని రోజులు అర్చన అంతా చేసిన తర్వాత ఆయన సూర్య భగవానునికి ఇచ్చారు. సూర్య భగవానుడు వైవస్వత మను ఆయనకు అప్పగించారు. అంటే పరంపర అలాగే కొనసాగుతూ వచ్చింది. మళ్ళీ వైవస్వత మనువు ఇక్ష్వాకు వంశానికి ఆ విగ్రహాన్ని ఇవ్వడం జరిగింది. ఇక ఇక్ష్వాక ఆ మహారాజే తపస్సు చేసి మొట్టమొదటగా ఇలాగ భూలోకానికి తీసుకురావడము జరిగిందనమాట. ఇక ఇక్ష్వాక వంశము అంటేనే రఘువంశము కదా! అది ఆ విధంగా అయోధ్య మహారాజు అయినటువంటి దశరథ మహారాజుకి అది ఆ పరంపరలో ఆయన వద్దకు వచ్చింది. ఆయన చక్కగా మందిరంలో ఉంచి అర్చనా విధానాలను పూర్తిగా చేస్తూ వస్తున్నారు. ఒకసారి దశరథ మహారాజు ఒక యాగాన్ని తలపెట్టారనమాట. ఆ యాగాన్ని తలపెట్టినప్పుడు అందరూ దేవతలను అందరినీ ఆహ్వానించారు. అందరి రాజులు వచ్చారు. అలాగ వచ్చినప్పుడు ధర్మవర్మన్ అనే ఒక రాజు కూడా ఆ యాగానికి వెళ్ళడం జరిగింది. అలాగ వెళ్ళినప్పుడు ఆ యాగమంతా ముగిసాక ధర్మవర్మన్ దశరథ మహారాజు యొక్క ఆ పూజా మందిరంలో ఈ వైకుంఠనాథుని, శ్రీరంగనాథుని అంటే వైకుంఠంలో మహావిష్ణువు ఎలాగున్నారో అదే అమరికతోనే కదా ఇచ్చారు. ఆ విధంగా గోపురంలాగా అలాగా ఇవ్వడం చూసి ఇంత అద్భుతంగా ఉన్న ఈ విగ్రహాన్ని తనకు తన చేత ఉంటే ఇంకా తను కూడా అర్చన చేయవచ్చు అని దశరథ మహారాజుని అడిగారు. దశరథ మహారాజు దానికి ఒప్పుకోలేదు. ఎందుకంటే ఇది పరంపరగా వస్తున్నది. ఇప్పుడు దశరథ మహారాజు మళ్ళీ శ్రీరామచంద్రునికి అప్పగించాలి కదా! కాబట్టి ఆహ్, నసేమ్రా కాదు అని చెప్పారు. ఇక ధర్మవర్మన్ ఆయన ఇంక వెళ్లి తపస్సు చేసి ఎలాగైనా భగవంతుణ్ణి తన వద్దకు తీసుకోవాలి తపస్సు మూలంగా అని చెప్పి ఆయన ఆ విధంగా తపస్సు చేయడం ఆరంభించారనమాట. తర్వాత అదే విధంగా దశరథ మహారాజు నుంచి శ్రీరామచంద్రునికి అది ఆ విగ్రహము ఆయన చేతికి వచ్చింది. ఆయన చక్కగా రాజ్య పరిపాలనలో ఆయన కూడా పూజలు చేస్తూ అలాగా ఉన్నారు. తర్వాత ఒక్కసారిగా ఆయన వనవాసానికి వెళ్ళడము, సీతమ్మను రావణాసురుడు ఎత్తుకెళ్ళడము, తిరిగి రావణాసురుడితో యుద్ధం చేసి దిగ్విజయంతో ఆయన అయోధ్యకు చేరుకోవడము, చేరుకున్నాక పట్టాభిషిక్తుడు కావడం జరిగింది. అలాగా ఆ సందర్భంలో కూడా శ్రీరామచంద్రుడు అందరినీ ఆహ్వానించారు. అలాగా అందరినీ ఆహ్వానించినప్పుడు అందరూ వచ్చిన విధంగానే విభీషణుడు కూడా అక్కడికి ఆ పట్టాభిషేకం చూడడానికి వచ్చారు. వచ్చినప్పుడు శ్రీరామచంద్రుడు చాలా ఆనందంతో వచ్చిన రాజులందరికీ కూడా తృప్తిగా కానుకలంతా ఒసగి వాళ్ళను చక్కగా ఇంటికి పంపించారు. అదే విధంగా విభీషణుడు ఆయన బయలుదేరే సమయం ఆసన్నమైంది కాబట్టి శ్రీరామచంద్రుని దగ్గరికి వచ్చినప్పుడు ఆయన వెళ్ళిపోతున్నప్పుడు శ్రీరామచంద్రుడే అడిగారు, "విభీషణ నువ్వు నాకు చాలా సహాయం చేశావు. నీకేమన్నా కావాలంటే కోరుకో నేనిస్తాను" అన్నప్పుడు విభీషణుడు ఏమి కోరుకోలేదు. అంటే శుద్ధ భక్తుల యొక్క లక్షణము ఆ విధంగానే ఉంటది. ఆయన ఏది ఆశపడలేదు. అప్పుడు ఆ విషయానికి కూడా శ్రీరామచంద్రుడు చాలా ఆనందపడి ఆయన మనస్ఫూర్తిగా పరంపరగా వస్తూ ఉన్నటువంటి శ్రీరంగనాథుడిని ఆయనకు విభీషణునికి అప్పగించారు.
న అంటే నేనిష్టపడి నీకు ప్రేమపూర్వకంగా ఇస్తున్నాను. నీవు లంకకు వెళ్లి ఈ విగ్రహాన్ని నువ్వు అర్చించు అని మనస్ఫూర్తిగా ఇవ్వడం వల్ల ఆయన విభీషణుడు కూడా ఆ విగ్రహాన్ని తీసుకొని లంకకు బయలుదేరాడు. అలాగ బయలుదేరుతున్నప్పుడు ఆయన ఆ కావేరి నది నుంచే వెళ్తున్నప్పుడు ఆయనకు ఆ విగ్రహము కొద్దిగా బరువవ్వడము గమనించారు. అదే సమయము సాయం సంధ్యా సమయమైంది. ఇక ఆ సంధ్యా సమయంలో ఆర్ఘ్యం ఇవ్వాలి నదిలో దిగి. కాబట్టి ఆ విగ్రహాన్ని ఆయన కావేరి నదీ తీరంలో విగ్రహాన్ని ఉంచి విభీషణుడు వెళ్ళి సంధ్య కార్యక్రమం అంతా ముగించి ఆయన తిరిగి రావడం జరిగింది. వచ్చి మళ్ళీ ఆ విగ్రహాన్ని తీసుకుందామని చేతిలోకి తీసుకుంటుంటే ఆ విగ్రహము రాలేదు. చాలా అంటే చాలా ఫోర్సబుల్‌గా ఆ విగ్రహాన్ని ఎత్తుకుంటే కూడా రావట్లేదు. అప్పుడు విభీషణుడు గమనించాడనమాట. అయ్యో! నేనెంత పని చేశాను. ఒక్కసారిగా దించేశారు కదా! భగవంతుడు. అక్కడే ఉండడానికే ఇష్టపడుతున్నాడు. అప్పుడు హ్మ్. అదే శ్రీరంగనాథుడు చెప్పారు. నాకు ఈ కావేరి నదీ తీరము చాలా ఆహ్లాదకరంగా ఉంది. నేనిక్కడే ఉండిపోతాను. దయచేసి నువ్వు వెళ్ళిపో విభీషణ. కాకపోతే నీకొక వరం ఇస్తున్నాను. ఏమిటి ఆ వరం అంటే, నువ్వు నాకు నన్ను తీసుకువెళ్ళడానికి ఇష్టపడి తీసుకెళ్తున్నావు కదా! కాబట్టి నిన్నెప్పుడూ నేను పరిరక్షిస్తూ ఉంటాను. నా కన్నులతో నీ యొక్క ఆ లంకను వీక్షిస్తూ ఉంటాను. నిన్నెప్పుడూ రక్షిస్తూ ఉంటాను. నా కళ్ళెప్పుడు నీ వైపే ఉంటాయి. నీ దేశం వైపే ఉంటాయి అని ఒక వరం ఇచ్చారనమాట. అదే ఆ వరం ఇచ్చిన దాని ప్రకారము ఇప్పుడు కూడా మనము శ్రీరంగ క్షేత్రంలో వెళ్ళినప్పుడు భగవంతుని యొక్క కన్నులు దక్షిణం వైపున ఉంటాయి. అంటే ఆయన పవళించి ఉన్నప్పుడు ఆయన మోము దక్షిణం వైపున చూస్తూ ఉన్నట్టుగా ఉంటది. ఆయన పాదాలు మన తూర్పు వైపున అంటే మందిరం తూర్పు వైపున ఉంది. ఆయన ఇలా పవళించి ఉండగా ఆయన ఫేసు దక్షిణం వైపుగా ఆహ్, ఉన్నదట. చూసిన చూస్తే అలాగా ఉంటుంది. ఆ విధంగా వరం ఇచ్చిన వెంటనే విభీషణుడు చాలా దుఃఖంతో ఆయన వెనుతిరగడానికున్నప్పుడు, అప్పుడు అక్కడ ధర్మవర్మన్ ఆ రాజు కూడా ఎలాగూ నాకు ఇలాంటి విగ్రహం కావాలి అని తపస్సు చేస్తున్నాడు కదా! ఆ సమయానికి ఆ ధర్మవర్మన్ అక్కడికి రావడము, ఆయన ఈ విగ్రహాన్ని తీసుకోవడము, విభీషణుడు వెళ్ళిపోవడము జరిగిపోయింది. ఇక ధర్మవర్మన్ ఆయన కోరుకున్నట్లుగానే శ్రీరంగనాథుడు ధర్మవర్మన్ చేతిలోకి రావడము, ఆయన అక్కడ ఆ నదీ తీరంలో ఒక చిన్న మందిరాన్ని ఏర్పాటు చేయడము జరిగింది. అంటే జస్ట్ మందిరమే. ఇలాగా ప్రాకారాలు ఏమీ లేదు. అలాగా మందిరం నిర్మించి అలాగా ఉన్నప్పుడు అది నీళ్ళు, కావేరి నీళ్ళు ఈ కొల్లడం అంటే నీటి మధ్య ఆ మందిరం ఏర్పాటు చేయబడి ఉండడం వల్ల, అది కాలక్రమేణా ఏమైంది నదులు అంటే ఒక్క విధంగా ఉండవు కదా! వర్షాలు అధికంగా ఉన్నప్పుడు నీటి ప్రవాహం అధికంగా ఉంటాయి. ఆ విధంగా నదీ ప్రవాహం ఎక్కువగా రావడం ఒక్కొక్కసారి ఆ మందిరం మునిగిపోవడము, అలాగా జరిగి ఒకసారి ఎక్కువ ప్రళయంలాగా నీరు వచ్చి ఆ మందిరము భూస్థాపితం అయిపోయింది. అంటే ఇసుక మేటలు వేసేసాయట. అంటే ఇసుకంతా చేరిపోయి విగ్రహము కిందకు వెళ్ళిపోయింది. అలాగే ఇక ఆ రాజులు కూడా అలాగే ఇదైపోతూ వచ్చారు కదా రాజులు. తర్వాత కొద్ది కాలానికి ఏమైంది, కిళిచోళన్ అనే ఒక రాజు ఆయన వీళ్ళంతా చోళ మహారాజులు. చోళులు ఆ కాలంలో పరిపాలిస్తున్న వాళ్ళు. ఆ కిలిచోళన్ అనే ఆ రాజు ఆయన వేట నిమిత్తమై వచ్చి అక్కడ ఆహ్, నదీ తీరంలో ఒక చెట్టు, చెట్టు క్రింద ఆయన పడుకొని ఆదమరిచి నిద్రపోతున్నాడట ఆ కిలిచోళన్. ఆ సమయంలో ఆ చెట్టు మీద 2 చిలకలు మాట్లాడుకుంటున్నాయి. ఆ కాలంలో చిలుకలు, జంతువులు అవి కూడా బాగా మాట్లాడేవి. ఆ భాషలను రాజులు కూడా అర్థం చేసుకునేవాళ్ళు. ఆ విధంగా ఆ చిలుకలు ఒక చిలుక ఇంకొక చిలుకతో చెప్తుందట. చూసావా శ్రీరంగనాథుడు ఈ మట్టి అంటే ఇసుక మేటలో ఆయన
కింద ఉన్నారు. ఏ రాజు శ్రీరంగనాథుడిని పైకి తీసుకొస్తారో కదా! అని ఒకరికొకటి సంభాషించుకుంటూ ఉండడము, ఈ కిలిచోళ నిద్రలో కూడా ఆ సంభాషణను విన్నాడు. వెంటనే ఆయన అంతఃపురానికి వెళ్లి ఆ రోజు నిద్రిస్తున్న సమయంలో ఆయన కలలో శ్రీరంగనాథుడు ప్రత్యక్షమయ్యి, నేను ఈ విధంగా కావేరిలో ఆ ఇసుక మేట కింద ఉన్నాను. నన్ను పైకి తీసి ఆహ్, మళ్ళీ పునః ప్రతిష్టాపన చెయ్యి అని ఆ కిలిచోళన్‌కి చెప్పారనమాట. తరువాత మళ్ళీ ఆయన రావడము, మళ్ళీ ఆయన ప్రతిష్ఠించడం ఇలాగ జరిగాయి. అంటే ఆ విధంగా దశరథ మహారాజు నుంచి అదే శ్రీరామచంద్రునికి అలాగా పరంపరగా వచ్చి చివరకు ఈ ఈ చోళ వంశపు రాజులందరూ కూడా చేయడం జరిగింది. అయితే ఈ రాజులలో కూడా 8 మంది రాజులు ఆయనకు ఒక్కొక్క రాజు ఏం చేశారట, వారి యొక్క ఐడియా వారి యొక్క జ్ఞానంతో మన శ్రీరంగనాథుడిని వైకుంఠంలో ఎలాగ శాస్త్రాల్లో అంతా చదువుతారు కదా! వైకుంఠం ఎలాగుంటదని. ఆ విధంగానే అమర్ అమర్చాలి శ్రీరంగాన్ని కూడా అనుకుని, ఒక్కొక్క రాజు ఒక్కొక్క ప్రాకారాన్ని కట్టి శ్రీరంగనాథుడిని భద్రంగా ఉంచారట. ఎందుకు అంటే, ఆ కాలంలో ఈ సుల్తానులు దండెత్తి వచ్చి శ్రీరంగనాథుని యొక్క విగ్రహం అంతా కూడా ఉత్సవ విగ్రహాలన్నీ కూడా ఆహ్, అదే చెప్తారు కదా! రత్న, ఖచిత, మణిమాణికలు అలాగ పొదగబడినవట ఆ విగ్రహము. కాబట్టి ఎప్పుడు వారి కన్ను ఆ విగ్రహాల మీదే ఉండేదట. శ్రీరంగనాథుని మీదే. ఒక్కొక్కసారి వచ్చి ఆయన యొక్క కన్నులు ఎంతో విలువైన వజ్రాలతో చేసిన కన్నులను ఉట్టిగా తీసుకెళ్ళిపోయారట. మళ్ళీ కన్నులను అమర్చారు. ఆ విధంగా వాళ్ళు చేయడం వల్ల భక్తులు వీళ్ళందరూ మ భగవంతుడు భక్తులందరికీ రక్షణగా ఎప్పుడు ఉంటాడు. అలాగే భక్తులు కూడా భగవంతుణ్ణి రక్షించుకోవాలి అన్న ఆ సిద్ధాంతమే ఆ చోళ రాజులందరూ కూడా ఏం చేశారు, 8 మంది రాజులు ఒక్కొక్క ప్రాకారాన్ని కట్టడం స్టార్ట్ చేశారనమాట. మనకి ప్రాకారం అంటే ఏమిటి అంటే, ఒక మందిరం, ఒక అదే గోపురం ఉంటది. ఎంట్రన్స్ అనుకోండి. ఒక పెద్ద గోపురం ఉంటది. ఆ గోపురానికి ఆనుకుని చుట్టూతా కాంపౌండ్ అంటాం కదా! ఆ విధంగా చుట్టూతా గోడలు కట్టి ప్రాకారం ఎత్తుగా ఎవరు అందులో ప్రవేశించి రాకుండా ఉండే విధంగా అంత ఎత్తుగా ప్రాకారాన్ని కడతారు. మళ్ళీ ఇంకొక గోపురం ఉంటది. ఇది బయలుదేరి వెళ్ళాక ఇంకొక గోపురం. ఆ గోపురము చుట్టూతా ప్రాకారం. మళ్ళీ ఇంకొక గోపురం. ఆ చుట్టూతా ప్రాకారం. అలాగా పకడ్బందీగా అలాగా ఆ కాలంలో రాజులందరూ ఆ విధంగా చేశారట శ్రీరంగనాథుని రక్షించుకోవడానికి. ఆ విధంగా 7 మంది రాజులు 7 ప్రాకారాలు కట్టారు. అందులో మొట్టమొదటిది రాజగోపురం అని చెప్తారు. అంటే మనము పద్ధతిగా ఈ రాజగోపురం నుంచి వెళ్లి శ్రీరంగనాథుని సేవించుకుందాం. సప్త ప్రాకారాలు అని అంటారు. అందులో మొదటిది ఈ ఈ యొక్క రాజగోపురం. ఈ రాజగోపురాన్ని ఎవరు కట్టించారు అంటే అలగి సింగర్ అనే చోళరాజు. ఆయన దీనిని భూలోకానికి ప్రతీకగా చెప్తారు. అంటే మనకు తెలుసు కదా! భూలోకం, సువర్లోకం, మళ్ళీ మహర్లోకం అలాగా ఆ లోకాలు దాటుకొని వైకుంఠం ఉంటది. అదే విధంగా మన భూలోకంలో కూడా ఈ విధంగా ఒక్కొక్క ప్రాకారానికి ఒక్కొక్క లోకం ప్రతీకగా చెప్పి చివరగా వైకుంఠమైనటువంటి ఆ గర్భాలయం, రంగనాథుడు ఉండేటువంటి ఆ గర్భాలయాన్ని ఉంచారనమాట. ఈ రాజగోపురం అనేది 237 అడుగుల ఫీట్ ఉంటది. 13 అంతస్తులుగా. అంటే చూడండి ఆ గోపురాన్ని ఎంతగా నిర్మించుంటారో ఆ కాలంలో. 13 అంతస్తులుగా ఉంటది. అంత ఫీట్ ఏషియాలోనే అది చాలా పెద్ద గోపురము అని చెప్తారు. ఈ రాజగోపురము. ఈ ఎందుకు మనం ఈ గోపురాలన్నీ దాటుకొని వెళ్ళాలి అంటే, ఈ గోపురాలలోనే అసలైన మందిరాలు, భగవంతుడు జస్ట్ గర్భాలయంలో ఉన్నాడు. కానీ మిగతా విషయాలన్నీ కూడా ఈ ప్రాకారాల్లోనే ఉన్నాయి. ఈ రాజగోపురంలో మనం ప్రవేశించగానే ఉత్తరం వైపు, దక్షిణం వైపు 2 నదులున్నాయి. అదే కొల్లడం, తర్వాత కావేరి. ఆ నదుల్లో స్నానం చేసి తర్వాత మనము
లోపలికి ప్రయాణం చేయొచ్చు. అలాగ ప్రయాణం చేసి వెళితే ఈ లోపలనే మనకి ఈ ప్రాకారం లోపల ఒక ఊరే ఉంటది. అంటే అంగళ్ళుంటాయి, స్కూళ్ళుంటాయి, మళ్ళీ మార్కెట్లుంటాయి, ప్రజలు గృహస్థులుగా ఉండే ఇల్లులుంటాయి. అలాగా అంటే ఒక ఊరుంటది లోపల. దాటుకొని మళ్ళీ మనము లోపలికి వెళ్తే ఇంకొక ప్రాకారం వస్తది. ఆ రెండవ అంటే ఇది ఫస్ట్ ఏడవ ప్రాకారం. ఒకటిలోనే శ్రీరంగనాథుడు ఉన్నారు. ఈ ఏడవ ప్రాకారం దాటుకొని ఆరవ ప్రాకారానికి వెళితే, ఆ ఆరవ ప్రాకారాన్ని త్రివిక్రమ చోళన్, త్రివిక్రమ చోళన్ అనే రాజు ఆ ప్రాకారాన్ని నిర్మించారు. దీనిని భువర్లోకానికి ప్రతీకగా చెప్తారు. ఇక ఈ ఈ ప్రాకారంలో ఏమేమి ఉన్నాయి అంటే, ఈ ప్రాకారంలో బ్రహ్మోత్సవాలు అంటే బ్రహ్మ వచ్చి ఇక్కడ శ్రీరంగనాథుని యొక్క ఆ ఉత్సవ మూర్తులను తీసుకొచ్చి ఈ ప్రాకారంలో ఉత్సవాలన్నీ చేపిస్తారట పూర్తిగా. ఇంకా ఆళ్వార్లు ఉన్నారు కదా! 12 మంది ఆళ్వార్లు తెలుసుకున్నాం కదా! ఆ ఆళ్వార్ల అపియరెన్స్ డే మనము జన్మ నక్షత్రము ప్రకారము జన్మదినాలు చేస్తారు. అలాంటి రోజుల్లో అక్కడ ఆ ఆళ్వార్లను కూడా ఆ విగ్రహాల నుంచి ఉత్సవమని చేస్తారు ఈ ప్రాకారంలో. ఇక్కడ ముఖ్యంగా ఆహ్, మే నెలలో, మే నెలలో ఈ ఉత్సవాలన్నీ జరుగుతాయి. ఇవి చెప్పుకోవాలంటే ఒక్కొక్క ప్రాకారంలోనే చాలా ఉంటాయి. కొద్ది కొద్దిగా చెప్పేసి మనం ముగించుకుందాము. తర్వాత ఇక ఐదవ ప్రాకారం. ఐదవ ప్రాకారంలో కిలిచోళన్. కిలిచోళన్ మనకు ఆ రాజు చూసాం కదా! ఆయనే కదా! ఆహ్, ధర్మవర్మన్ తర్వాత విగ్రహాన్ని ప్రతిష్ఠాపన చేశారు. ఆ కిలిచోళన్ ఆయన ఇక్కడ నిర్మించారు. ఈ ఐదవ ప్రాకారం. ఇది సువర్లోకానికి ప్రతీక అని చెప్తారు. ఈ ఈ ప్రాకారంలోకి మనం ప్రవేశిస్తే ఇక్కడ ఏమేమి ఉంటాయి అంటే, చోళుల యొక్క నిర్మాణ శైలి ఆ ప్రాకారాల్లో అంతా చక్కగా ముద్రించబడి ఉంటాయట. తర్వాత శ్రీరంగనాథుని ఇక్కడ కూడా దేవేరులతో అంటే ఇద్దరి అమ్మవార్లతో తీసుకొని వచ్చి ఉత్సవాలు అవన్నీ కూడా ఆహ్, జరిపిస్తారు. అంటే శ్రీరంగనాథుడి గర్భగుడిలో నుంచి ఆ ఉత్సవమూర్తిని తెచ్చి ఒక్కొక్క ప్రాకారంలో ఒక్కొక్క నెలలో ఇలాంటి ఉత్సవాలు చేస్తారు. ఇది ఫస్ట్‌ది మనం మే నెలలో చూసాము. ఇది వచ్చి ఆగస్టు నెలలో ఈ ప్రాంతంలో, ఈ ప్రాకారంలో ఉత్సవము చేస్తారట. ఇంకా ఎంతోమంది జీయర్లు. వీళ్ళు శ్రీ సాంప్రదాయం కదా! జీయర్లు అంటారు. వారి యొక్క సన్నిధులన్నీ కూడా ఈ ఐదవ ప్రాకారంలోనే ఉన్నాయి. ఇవన్నింటిని కూడా దర్శించుకొని మనము ఇక నాలుగవ ప్రాకారమైనటువంటి మహర్లోకానికి ప్రతీక. అది ఆ నాలుగవ మనం ఎంటర్ అయిందే అది మహర్లోకానికి ప్రతీక. దీనిని తిరుమంగై ఆళ్వార్ తిరుమంగై మన్నన్ అనే ఆ రాజు ఈ ప్రాకారాన్ని నిర్మించారు. ఈ ప్రాకారంలో వేణుగోపాల స్వామి యొక్క ఆలయం ఉన్నది. ఈ ప్రాకారంలో. ఇంకా ఇక్కడ గోడల మీద అందమైన శిల్పాలతో చిత్రీకరణ ఉన్నది. ఇక స్త్రీమూర్తులు వీణ వాయిస్తున్నట్టుగా అలాంటి శిల్పాలన్నీ ఉన్నాయి. ఇక్కడ ఒక మ్యూజియం కూడా ఉన్నది. ఆ మ్యూజియంలో చాలా విలువైనటువంటి ఆ కాలం నాటి సంపదనంతా కూడా అక్కడ ఉంచారట పూర్తిగా. ఇక ఇది చాలా ముఖ్యమైన ప్రాకారం. ఎందుకు అంటే, ఈ ప్రాకారం మీద గోడల పైన తెల్లటి పెయింట్‌తోనే వాళ్ళు ఇది చేసుంటారు. పెయింట్ చేసుంటారు. మిగతా గోపురాలన్నీ కూడా కలర్‌ఫుల్‌గా ఉంటాయి. చాలా కలర్‌తో పెయింటింగ్ చేసుంటారు. కానీ ఈ నాలుగవ ప్రాకారంలో మాత్రము వైట్ కలర్‌తోనే ఉంటది. ఎందుకు అలాగా వైట్ కలర్‌తో ఉన్నది అంటే, ఇక్కడ ఒక స్టోరీ చెప్తారు. వెள்ளై అమ్మాల్ అని ఒక భక్తురాలు. అంటే ఆమె చాలా సౌందర్యవతిగా ఉండేదట. చాలా అందంగా ఉండేది. భగవంతుడిని నిత్యం సేవ చేస్తూ శ్రీరంగనాథుడిని చక్కగా ప్రతిరోజు సేవ చేసుకుంటూ అలాగా గడుపుతూ ఉండేది. ఎప్పుడు ఈమె ఈ నాలుగవ ప్రాకారంలో ఉన్నప్పుడు ఈ ఖిల్జీ సైనికులు అంటే సుల్తానులు వాళ్ళేం చేశారు సడెన్‌గా
శ్రీరంగంని దండెత్తి వచ్చారనమాట. అంటే ఆ విగ్రహాలనన్నిని తీసుకొని వెళ్ళిపోవాలి అని అక్కడికి రావడం జరిగింది. అది గమనించిన ఈ వెల్లయ్యమ్మాళ్ ఏం చేసిందట, వెంటనే ఆ సైనికునికి అధ్యక్షుడిగా అంటారు కదా! అతన్ని అలాగే కొద్దిగా చిరునవ్వుతో పలకరిస్తూ అతన్ని తన వశం చేసుకునేటట్టుగా చేసుకొని ఫోర్త్ ప్రాకారం ఉంది కదా! ఆ ప్రాకారం పైకి తీసుకెళ్ళిపోయిందట. తీసుకెళ్ళిపోయి ఎలాగైనా ఇతన్ని చంపేవాలి. అలాగ చేస్తే కానీ ఇక ఆ శ్రీరంగనాథుడు మనకు దక్కడు. అంటే త్యాగము. ఆ కాలంలో భక్తులు ఇంతటి త్యాగం మనం చూడండి. మన కృష్ణుని కూడా గోస్వాములు ఎంతగా భద్రపరిచి, ఎంతగా బృందావనంలో ఎన్ని సార్లు వాళ్ళు అడవి బాటన తీసుకొని వెళ్లి దాచిపెట్టి జైపూర్‌లో వెళ్లి తీసుకెళ్ళి అక్కడ దాచిపెట్టారు. అప్పుడు ఈ ముసల్మానులంతా వాళ్ళు దండయాత్రలు చేసినప్పుడు. అంటే భగవంతుడొక్కడే భక్తుల్ని రక్షించాలని కాదు. నిజమైన శుద్ధ భక్తుడు భగవంతుడిని కూడా రక్షించుకుంటాడు. ఆ స్థానంలో ఉన్న ఆవిడే ఈవిడ. కాబట్టి అతన్ని అలాగా పలకరిస్తూ తీసుకువెళ్ళి పైన గోపురానికి తీసుకువెళ్ళి అక్కడి నుంచి తోసేసిందట కిందకి ఆ సైన్య అధ్యక్షుడు. అలాగ చేసేసరికి వెంటనే కింద ఉన్నారు కదా సైనికులు. వాళ్ళందరూ ఆహ్, అదే ఆ అంతఃపురంకి ఎక్కడానికి చూసినప్పుడు వెంటనే ఏం చేశారు? ఆమె మీరు కానీ ఇక్కడికొచ్చారంటే నేను కిందకు పడి ప్రాణత్యాగం చేసుకుంటాను అని ఒక సైనికుడు కదిలి వచ్చే లోపలనే ఆమె పైనుండి దూకేసి ప్రాణత్యాగం చేసుకుందట. అంటే భగవంతుని కోసం ఆమె ప్రాణత్యాగం చేశారు. కాబట్టి ఆమె ఎంత సౌందర్యవతిగా ఉండి ఆమె పేరు కూడా వెల్లయ్యమ్మ. వెల్లై అంటే తమిళ్‌లో అదే తెలుపు. కాబట్టి ఆమెకి గుర్తుగా గోపురానికి వైట్‌తోనే పెయింట్ చేస్తారట. అంటే ఆ గోపురం 21 గోపురాలున్నాయి కదా అక్కడ. ఆ గోపురాల్లో ఈ ఒక్క గోపురం మాత్రము వైట్‌గా కనిపిస్తది. అంటే అప్పుడు మనము ఆమెని గుర్తు తెచ్చుకోవాలి. ప్రాణత్యాగం చేశారు కదా భగవంతుని కోసం. ఈ ఈ గోపురం దగ్గరనే వెళ్లి మనము ఒక రూ. 50 కానీ కట్టామనుకోండి, మనకి టోకెన్ ఇస్తే మనము ఆ మందిరం గోపురం పైకెక్కితే 21 మందిరాలను మనం అక్కడ దర్శించుకోవచ్చట. అంటే మనం ఒక కెమెరాను తిప్పుతూ ఎలాగ అన్నీ చూడగలుగుతామో, ఆ విధంగా అక్కడ వెళ్లి అన్ని గోపురాలు శ్రీరంగ క్షేత్రంలో ఉండే 21 గోపురాలను పైనుండి మిద్దెపై నుంచి మనము వీక్షించొచ్చట. ఆ విధంగా వెల్లై గోపురం ఫోర్త్ ప్రాకారం. తర్వాత ఇక్కడే 1000 మండపాలు 1000 స్తంభాల మండపం ఉన్నది. ఈ మండపంలో ఏకాదశి రోజుల్లో చక్కగా ఉత్సవాలన్నీ చేస్తారు. తర్వాత ఇక్కడే ముఖ్యమైనది శ్రీ సాంప్రదాయాన్ని స్థాపించినటువంటి రామానుజాచార్యులు ఆయన అక్కడ జీవ సమాధి అంటే ఆయన పద్మాసనంలో కూర్చొని అలాగే సమాధి అయ్యారు. కూర్చున్న విధంగానే అలాగే ఆయన సమాధి స్థితిని పొందారు. అలాగ అయిన తర్వాత ఆయన శరీరాన్ని కొన్ని రకాలైన లేపనంతో ఆయన శరీరంపై ఇది చేసి ఆయన ఇప్పటికి 1000 సంవత్సరాలయిపోయినా కానీ ఇప్పటికి కూడా రామానుజాచార్యులు అలాగే ఉన్నట్లుగా అక్కడ ఉన్నదట. ఇది వరకైతే అక్కడ దగ్గరికి వెళ్లి చూసేవారు, టచ్ చేసేవారు. అలాగా ఇప్పుడు అవంతా ఇదైపోతున్నదని ఒక ఇది గ్రిల్ లాగా పెట్టేసి దూరం నుంచి చూసే విధంగా ఏర్పాట్లు చేసి ఉన్నారు. ఇప్పటికి మనం వెళ్ళినా అక్కడ రామానుజాచార్యులు అక్కడ కూర్చొని ఉన్నారా అనిపించే విధంగానే అక్కడ ఆహ్, ఇది శరీరము ఇది ఉన్నదనమాట పార్థివ ఇది చాలా ముఖ్యమైనది. ఎందుకు అంటే, ఒక భగవంతుడిని మనం దర్శించుకుంటున్నామంటే, మొదట గురువు యొక్క ఆశీర్వాదం పొందాలి. కాబట్టి మొదట మనము రామానుజాచార్యులు ఆయన దగ్గర వెళ్లి అందుకే ఈ ప్రాకారాలుండడం. ఇవన్నీ చూసుకుంటూ వెళ్లి, తర్వాత అమ్మవారిని సేవించి, తరువాతనే రంగనాథుడిని దర్శించుకోవాలి. అదే పద్ధతి. మనం ముందు వెళ్లి రంగనాథుడిని సేవించేసి, వీటినన్నింటిని చూసామనుకోండి, మనకంత ఇది ఉండదు. కానీ తెలియకుండా చేయడంలో ఏమి ఇది కాదు. ఆ తర్వాత అక్కడే హ్మ్. ఆండాళ్ సన్నిధి. ఆండాలు మనకు తెలుసు. ఆమె తిరుప్పావై అనే 30 పాసురాలను చక్కగా
కృష్ణ భగవాన్ దగ్గర గోపికలు ఎంత ఇదిగా ఆయన్ను రాసలీలలో ఉన్నప్పుడు ఆయన్ని అంత అద్భుతంగా ఆయన గురించి ఆ గీతం ఇది చేసి ఆయన కనుమరుగైనప్పుడు మళ్ళీ రప్పించుకున్నారు. అదే విధంగా ఈమె, ఈమె పేరు ఆండాలు గోదాదేవి అని కూడా చెప్తారు. ఈమె కూడా అదే కృష్ణుని యొక్క రూపంలో రంగనాథుని ఆమె పొందారనమాట. అంటే ఆమె కూడా సేము ఆ 30 పాసురాలలో వాళ్ళ స్నేహితుల అందరిని కూడా మేల్కొల్పుతూ ఆ పాసురాల్లో చక్కగా మనము భగవంతుని సేవించాలి అని చెప్పినటువంటి వారే ఆండాలు. ఈయన యొక్క తండ్రి కూడా ఆళ్వార్లలో ఉన్నారు. పెరియాళ్వార్ అని అంటారు. ఈ ఆండాల్ అమ్మవారి స్టోరీ ఏమిటి అంటే, ఆ పెరియాళ్వారు నిరంతరము పువ్వులను కూర్చి చక్కగా మాలలు చేసి శ్రీరంగనాథునికి తీసుకువెళ్ళి అర్పించేవారట. అలాగా అర్పించినప్పుడు మొదట ఏం చేసేది ఆండాళ్ తల్లి, ఆమె ఆ మాలను తన మెడలో వేసుకొని అద్దం ముందు ఆ అందాన్ని చూసి తిరిగి ఆ మాలను తీసి ఆ బుట్టలో ఉంచి తండ్రికి పంపించేదట. ఈ విషయం తండ్రికి తెలియదు. ఆయన రోజు మాదిరిగానే ఎప్పుడు తీసుకువెళ్తూ ఉంటే, ఒకరోజు ఆ మాలలో ఒక వెంట్రుకని గుర్తించారు బ్రాహ్మణులు. వెంటనే పెరియాళ్వార్‌ని పెరియాళ్వార్‌ని చెప్పారనమాట. ఈ విధంగా ఉంది అంటే, ఆయనకు చాలా మనసు కష్టమైపోయింది. ఎందుకంటే, భగవంతుని మెడలో ఇలాగా వెంట్రుక తగిలి వెళ్ళడము అంటే అది అపరాధం కదా! సరే గమనించాలి అని ఇంటికొచ్చి ఒకరోజు ఆయన గమనించినప్పుడు, ఆండాళ్ తల్లి ఆ విధంగా మాల వేసుకొని ఆనందపడి ఇది అయితే రంగనాథునికి అందంగా ఉంటుంది అని చక్కగా ఇస్తున్న సమయము ఆయన చేయిని పట్టుకొనేసి అప్పుడు ఆండాళ్ తల్లికి వివరించారట. ఇది చాలా తప్పు అంటే, అప్పుడు ఆండాళ్ తల్లి చెప్పారు, "నాకు రంగనాథుడంటే చాలా ఇష్టము" అని చెప్పాక ఆయనకు అన్ని ఆండాళ్ తల్లికి అన్ని విషయాలు చెప్పి తర్వాత రంగనాథన్‌కి ఆయన్ని వివాహం చేయడం జరిగింది. తర్వాత రంగనాథుల్లోనే ఆమె ఐక్యమైపోవడం కూడా జరిగింది. అది ఆండాల్. ఆ సన్నిధి ఉన్నది. అది కూడా మనము చూసుకోవచ్చు. ఇంతవరకు 4 ప్రాకారం అయిపోయింది. ఇక మూడవ ప్రాకారానికి మనం వెళ్తున్నాము. ఈ మూడవ ప్రాకారంలో కులశేఖర ఆళ్వారు. కులశేఖర ఆళ్వారు మనం ఎన్నో ఇది తెలుసుకుంటున్నాం ఇస్కాన్‌లో కూడా ఆయన యొక్క ఇవన్నీ కూడా. ఆ కులశేఖర ఆళ్వార్లు ఆయన కట్టించినటువంటి ఆ ప్రాకారం అది. ఇక్కడ చాలా మటుకు అన్ని సన్నిధులే ఉంటాయి. ఎవరెవరి సన్నిధులు చూడండి, పూర్తిగా గరుడ మండపం ఉన్నది. గరుడాళ్వార్ సన్నిధి ఉన్నది. వ్యాస మహర్షి సన్నిధి ఉన్నది. వాలి సుగ్రీవుల సన్నిధి ఉన్నది. తర్వాత వరాహస్వామి సన్నిధి ఉంది. తూర్పు వైపున మళ్ళీ ఏమిటి చంద్ర పుష్కరం. పుష్కరిణి అంటే కొలను. అలాగా సూర్య పుష్కరిణి ఉంది. ఇలాగా సన్నిధులు, పుష్కరిణులు, తర్వాత ఒక పొన్న చెట్టు కూడా ఈ ప్రాంతంలో ఉన్నది. ఇవన్నీ దర్శనాలు అంటే సన్నిధి అంటే ఒక్కొక్క మందిరం లాగా ఉంటాయి. వాటినన్నింటిని కూడా మనము దర్శనం చేసుకొని మళ్ళీ ఇక నెక్స్ట్ మనము రెండవ ప్రాకారానికి వెళ్తున్నాం. ఈ రెండవ ప్రాకారమే చాలా మందికి ఎండ్ అన్నమాట. ఎలాగంటే ఈ రెండవ ప్రాకారంలోనే మనకి ప్రసాదం కూడా భగవంతుని యొక్క ప్రసాదం అక్కడ వితరణ అన్నీ జరుగుతూ ఉంటాయి. అక్కడే మనము ఏనుగులను ఆయన యొక్క అదే శ్రీరంగనాథుని సేవించేటువంటి ఆ ఏనుగులన్నీ ఉంటాయి కదా! అక్కడే ఉంటాయి. వాటిని దర్శించుకోవచ్చు. మళ్ళీ హయగ్రీవ సన్నిధి, ఆ సన్నిధిని దర్శించుకోవచ్చు. సరస్వతీదేవి మందిరం ఉన్నది. అది చూసుకోవచ్చు. ఇంకా ముఖ్యమైనది ఏమిటి అంటే ఇక్కడ అభ్యర్థన మండపం. మనం అక్కడ వెళ్లి చక్కగా మనలో ఉండే అంటే భౌతిక విషయమైన విషయాలు కాకుండా భగవంతునికి సంబంధించి మనకు ఆధ్యాత్మికత ఎలాగ రావాలి? ఎలాగ మనం పెంపొందించుకోవాలి? మంచి విషయాన్ని కోరుకుంటూ అక్కడ అభ్యర్థన చేసి వస్తే అవి తప్పకుండా నెరవేరుతాయి. దానికనే ఒక మండపం కూడా అక్కడ ఉన్నదట. ఊంజల్ సేవలు అన్నీ జరుగుతుంటాయి కదా! అవన్నీ కూడా అక్కడ ఉంటాయి. తర్వాత ధ్వజారోహణ మండపం. ధ్వజారోహణ మండపం అంటే ఆంజనేయ స్వామి ఆయన యొక్క మండపం కూడా అక్కడ ఉన్నది. ఈ ఈ ఆంజనేయ స్వామిని అక్కడ ప్రత్యేకంగా నిర్మింపచేశారట. ఎందుకు అంటే
ఆ కాలంలో ఒకసారి మైసూర్ మహారాజు ఉన్నారు కదా! ఆయన శ్రీరంగనాథుడిని దర్శించుకోవడానికి వచ్చారట. వచ్చినప్పుడు అందరికీ రంగనాథుని మీదే కన్ననమాట. అంటే ఈయన మన దగ్గర ఉంటే ఎంత బావుంటదని ఆ మహారాజు కూడా బ్రాహ్మణుల్ని అడిగారట. మాకు ఒక విగ్రహాన్ని ఇవ్వండి. ఉత్సవ విగ్రహాన్ని అంటే వాళ్ళు చెప్పారట. ఇది పరంపరగా వచ్చినది. ఇది కుదరదు మహారాజా అని పంపించేసారట. మహారాజు కదా! కొద్దిగా గర్వము. మనం అడిగితే ఈ బ్రాహ్మణులు లేదన్నారా అనేసి వెంటనే ఆయన ఏం చేశారు, ఆ కాలంలో తాంత్రిక విద్యలు ఇది నిజంగా జరిగిన స్టోరీ. మన ఇస్కాన్‌లో కూడా చాలా మంది ప్రభుజీలు ఈ స్టోరీని మొదట చెప్తారు. అప్పుడు తాంత్రిక విద్యలు చాలా తెలిసినటువంటి వ్యక్తులు ఉండేవారనమాట. ఆ మహారాజు అలాగ తాంత్రిక విద్యలు తెలిసిన వాళ్ళని వెళ్లి కలిసాడనమాట. ఎలాగైనా ఆ విగ్రహాన్ని మాకు వచ్చే విధంగా ఇది చేయండి అంటే, అందులో ఒక తాంత్రికుడు ఏం చేశాడు, అప్పుడు ఆ కాలంలో ఏదో నల్లటి కాటుక దానిలోనే అన్నీ తెలుసుకునేవారు. ఆ విధంగా ఉన్నది. ఇది మనం ఇప్పుడే కాదు, మన భక్తి వినోద ఠాకూర్‌ల వారు ఆయన ఉన్నప్పుడు కూడా ఆయనకి ఇలాంటి వాళ్ళు తాంత్రిక విద్యలు ఇలాంటి వాళ్ళు చాలా మంది ఉన్నప్పుడు వాళ్ళనందరిని తీసుకెళ్ళి జైల్లో వేశారు. ఆయన మేజిస్ట్రేట్‌గా ఉన్నప్పుడు. అలాగ ఉన్నప్పుడు ఆయన మీదకేదో క్షుద్ర శక్తుల్ని అవి ఇవి చేసి ఆయన చాలా మటుకు ఆరోగ్యము ఆరోగ్యం బాగా లేకుండా ఉండే విధంగా ఎక్కువ రోజులు ఉండేవారట. అంటే ఆ కాలంలో ఆ శక్తులు ఉండేవి, పనిచేసేవి కాబట్టి ఆ విధంగా ఈ రాజు కూడా వ్యక్తిని సంప్రదించడము, ఆ తాంత్రిక వ్యక్తి ఆ నల్లటి కాటుకను తన కళ్ళకు ఇది చేసుకొని అక్కడికి వెళ్ళి, అక్కడ భగవంతునికి ప్రసాదాన్ని ఇది చేసేటప్పుడు బలిపీఠం అని ఆ బలిపీఠం దగ్గర ఆ ప్రసాదాన్ని ఉంచుతారు. అది ఎవరు తీసుకోరు ఆ ప్రసాదాన్ని. మామూలుగా పక్షులు అవి ఇది చేస్తుంటాయి. ఆ బలిపీఠం దగ్గర వెళ్ళి ఆ ప్రసాదాన్ని ఈ తాంత్రికుడు అక్కడే కొన్ని రోజులుండి ఆ ప్రసాదాన్ని తింటూ ఎక్కువ శక్తిని పొందేవాడట. ఇది ఇలాగ చేయడం వల్ల భగవంతుని యొక్క అలంకరణ చేస్తారు కదా! శ్రీరంగనాథునికి. ఎంత అలంకరణ చేసినా కానీ, ఆ బ్రాహ్మణులకి ఏదో లోపంగా అనిపించేదట. ఆహ్, అంటే అంత తేజస్సుగా లేనట్టుగా భగవంతుడు అలాగ గమనించి, వాళ్ళు జీయర్లు వస్తారు కదా! పెద్దగా ఉంటారు కదా! వాళ్లకు విన్నవించినప్పుడు వాళ్ళు మళ్ళీ తెలుసుకున్నారు. ఇక్కడొకతను ఈ విధంగా ఆ బలిపీఠంలో ఉంచే ప్రసాదాన్ని తిని శక్తిని పొందుతూ ఈ విధంగా భగవంతుని పట్ల ఇది చేస్తున్నాడు అనుకోని వెంటనే ఆ జీయర్ చెప్పారు. ఆ ప్రసాదంలో ఎక్కువగా మిరియాల పొడి, పెప్పర్ అంటాం కదా! అది కలిపి ఒకరోజు బలిపీఠం పైన ఉంచండి అన్నప్పుడు, ఆ విధంగా చేసినప్పుడు ఆ వ్యక్తి వచ్చి అది తిన్నప్పుడు ఆ మిరియాలు చాలా కారం కదా! అలాగా తన కంటికి ఉంచుకున్న ఆహ్, ఆహ్, కాటుక అంతా ఇదైపోయి శక్తిని ఇదైపోయాడు. వెంటనే అందరూ అతన్ని బంధించారట. అంటే ఇక్కడ మనము ఒక క్షుద్ర వ్యక్తికి పోయి భగవంతుడు భయపడిపోతారా? లేకపోతే భగవంతుడు క్షీణిస్తారా అంటే అది కాదు పెద్ద విషయం. ఏమిటి అంటే ఇది కూడా ఒక రకమైన లీలనే. ఎందుకు అంటే మనం ఇంతవరకు చెప్పుకున్నట్లు భగవంతుడే అందరిని రక్షించడం కాదు. భగవంతుడికి కూడా ఇలాంటి పరిస్థితులేదైనా వచ్చినప్పుడు భక్తులందరూ ఆయన్ని సంరక్షించుకుంటారా? మా భగవంతుడు అని ఆయన్ని ఇది చేస్తారా? ఇప్పుడు జీయర్ ఆయన రావడం వలన విషయం తెలిసి దీనిని ఇది చేశారు. ఆ విధంగా ఇది ఒక లీలగానే మనము అనుకోవాలి. అంటే ఒక క్షుద్ర శక్తికి భగవంతుడు భయపడిపోతాడా అని కాదు. అలాగనుకుంటే మనము పూరి జగన్నాథ క్షేత్రంలో పూరి జగన్నాథునికి 14 రోజులు మనము జ్వరం వచ్చినందువల్ల ఆయన్ని క్వారంటైన్‌లో ఉంచి, ఆ కషాయము అవన్నీ ప్రత్యేకంగా ఇస్తారు. నిజంగా ఆయనకు ఏమిటి అక్కడ వచ్చిన లీల ఏమిటి అంటే, భక్తులకు ఆయన సేవలనిస్తున్నాడు. ఆ విధంగానైనా భక్తులందరూ కూడా ఆయన్ని సేవించుకుంటారు. అంటే భగవంతుడు కూడా నన్ను కూడా సంరక్షిస్తారు వీళ్ళు అని అది తెలుసుకోవాలి భక్తులందరూ కాబట్టి ఇలాంటి లీల ఆయన చేశారు. ఆ సమయంలోనే ఆ రెండవ ప్రాకారంలో చక్కగా ఈ అదే హనుమాన్ యొక్క ధ్వజారోహణం ఇది సన్నిధిని కట్టించారట. ఇది.
అది సెకండ్ ప్రాకారం. ఇక ఈ ప్రాకారము ఎండ్ అన్నమాట. ఎలాగా అంటే ఇతర మతస్థులెవ్వరు కూడా ఈ ప్రాకారం దాటి వెళ్ళకూడదు. కెమెరా, అదే మళ్ళీ ఫోన్‌లు అవన్నీ కూడా అక్కడే ఉంచుతారు అని చెప్పారు. అంటే హిందువులు వెళ్ళిపోతారు. మిగతా ఎవరు మతస్థులు, అన్య మతస్థులంతా ఈ ప్రాకారం వరకే ఎండ్ అన్నమాట. ఇది రెండవ ప్రాకారము. తర్వాత మనకి మొదటి ప్రాకారము. ఇదే అసలైన వైకుంఠం. ఇదే గర్భాలయంలో ఆహ్, భగవంతుడు శయనించుంటారు కదా! ఈ ఈ గోపురం ఫస్ట్ ప్రాకారం. దీన్ని ఎవరు అంటే అదే ధర్మవర్మ చోళన్. అంటే ఫస్ట్ విభీషణ్ నుంచి ఆయన తీసుకున్నప్పుడు ఎక్కడైతే ప్రతిష్ఠించారో మళ్ళీ అది మట్టి మేటలు వేసి ఇదైనా కానీ మళ్ళీ అదే ప్రాంతంలో కిలిచోళన్ వాళ్ళంతా నిర్మించారు కదా! అదే మొట్టమొదట ధర్మవర్మన్ కదా నిర్మించారు. అదే గర్భాలయం. ఆ భగవంతుని యొక్క ఇది చెప్తారు. ఇక్కడ పూర్తిగా 2 వైపులా ఇక్కడ ఏమి భగవంతుడు చక్కగా ఆదిశేషునిపై పవళించి ఉంటారు. చాలా పెద్ద విగ్రహము. తర్వాత అదే లక్ష్మీదేవి పాదసేవన చేస్తూ ఉన్న శ్రీదేవి, భూదేవి అన్నమాట. ఇద్దరు ఉన్న ఇది మనం అక్కడ దర్శనం చేసుకోవచ్చు. ఇంకా చెప్పినట్టుగా ఆయన 2 విగ్రహాలు కూడా మనము చూడవచ్చనమాట. ఇక్కడే అర్జున మండపం అనేది కూడా ఉన్నది. ఇదే కిలి మండపం అంటే చిలుకల మండపం అని అంటారు. ఈ మండపం నుంచి అంటే ఇది పూర్తిగా చక్కగా పెయింటింగ్ చేసి కూడా ఆ మండపం చుట్టూ ఉంటది. బయటికి వస్తే మనం ఇక్కడ విమాన హ్మ్. బంగారు గోపురం మనము చూడవచ్చు. ఈ విమాన బంగారు గోపురం ఎందుకు ప్రతి మందిరాల్లో ఉంటాయి అంటే, సపోజ్ మనము నిజమైన గర్భాలయంలో ఉన్న భగవంతుని దర్శించుకోకపోయినా, ఆ బంగారు విమానాన్ని చూస్తే దర్శించినంతగా పుణ్యం అన్నమాట. మనకి తిరుపతిలో కూడా, తిరుమలలో కూడా ఆ బంగారు విమానాన్ని ప్రతి ఒక్కరు బయట వచ్చి దర్శించుకుంటారు. ఈ విధంగా. ఇక్కడే మనకు ఈ ఈ గర్భాలయం చుట్టూతానే చాలా మందిరాలున్నాయి. ఇక్కడ లక్ష్మి అంటే లక్ష్మీ నాచ్యారు, రంగనాయకి మెయిన్ రంగనాథుడు, రంగనాయకి కదా! ఆ లక్ష్మీ అమ్మవారి యొక్క సన్నిధి ఉన్నది. ఇక్కడ ఏమిటి అంటే ఒక ప్రత్యేకము. ఇక్కడ మనము దర్శనం చేసుకునే ముందరే ఒక 5 రంధ్రాలు కలిగిన ఒక హోల్ ఉంటది. అంటే చేతులు మన 5 వేళ్ళను ఆ రంధ్రాలలో ఉంచాలి. కాళ్ళు. కాళ్ళులాగా 2 సిల్లలు అదే నేల ఉంటది. అంటే మన కాళ్ళ పాదాల్లాంటి ఇవి. దాని పాదాల మీద మన పాదాలు ఉంచి, ఈ 5 వేళ్ళల్లో ఆ రంధ్రాల్లో 5 వేళ్ళ నుంచి మన శరీరాన్ని వంచి ఎదురుగా దర్శనం చేసుకోవాలనమాట. అమ్మవారి దర్శనం. ఆ విధంగా అక్కడ అమర్చి ఉన్నారు. ఇదేమి అంటే, ఈ విధంగా దర్శనం చేసుకోగలిగిన వారు పరమపదం పొందుతారు అని అక్కడ ఉన్నారు. ఈ మందిరంలో రంగనాయకి అమ్మవారి మందిరంలో 3 విగ్రహాలు ఉంటాయి. చాలా మంది అది గమనించరు. 2 విగ్రహాలు ఒకటి వెనక ఒకటి 2 మాత్రం మనకు తెలుస్తాయి. ఇంకా పరిశీలించి చూసినప్పుడే మనకి ఇంకొక విగ్రహం కూడా 3 ఉంటాయి. ఎందుకు ఇలాగ 3 విగ్రహాలు ఉంటాయి ఒకే మందిరంలో అంటే, ఆ కాలంలో అమ్మవారి విగ్రహము ప్లస్ ఒకటి ఉత్సవ విగ్రహం ఉండేది. ఆ రెండింటితోనే అప్పుడు అన్నీ చేస్తూ ఉన్నారు. కానీ సేమ్ ఈ మహమ్మదీయుల యొక్క ఆ దండయాత్ర వల్ల ఏమైంది, వెంటనే వాళ్ళు వస్తున్నారు అని తెలిసినప్పుడు, ఈ అమ్మవారి 2 విగ్రహాలను దాచిపెట్టేశారు. ఒక గోడను ఇది చేసి వెంటనే దాచి ఇది మూసేశారు. అలాగ చేయడం వల్ల కొన్ని రోజులు ఆహ్, ఇంకా స్తబ్దత ఇది కాక ముందే అలాగే ఉండిపోయి అక్కడ విగ్రహాన్ని ప్రతిష్ఠించలేదు. ఎందుకంటే ఏ సమయము ఎలాగొస్తారు అని అలాగే గడిచిపోయింది రోజులు. తర్వాత అలాగ విగ్రహం అలాగుండేసరికి ఇంకా అక్కడి నుంచి తీయకుండా ఒక చిన్న విగ్రహము రంగనాయక అమ్మవారి విగ్రహాన్ని ప్రతిష్ఠాపించారనమాట. ఇంకా ఈ విగ్రహమే అలాగే ఇది చేసుకుంటూ వస్తే ఇక్కడ 2 విగ్రహాలున్నాయి కదా!
ఆ విగ్రహాల నుంచి శబ్దం గమనించారట బ్రాహ్మణులు ఒకానొక సమయంలో. అప్పుడు మళ్ళీ ఆ విగ్రహాలను తీసి మళ్ళీ ఇక్కడ ప్రతిష్ఠాపన చేశారు. అంటే అమ్మవారి మందిరంలో 3 విగ్రహాలు ఉంటాయి. అది పరిశీలించి చూస్తే కానీ మనకి ఆ విగ్రహాలు తెలియవు. అది విగ్రహము. అక్కడ అమ్మవారి విగ్రహము ఇది ఉందనమాట. తర్వాత ఇక్కడే ఒక ఉత్సవం జరుగుతది. ఈ రంగనాథునికి, రంగనాయకి అమ్మవారి మధ్య ఒక ఉత్సవం జరుగుతది సంవత్సరంలో. అది చూడడానికి తండోపతండాలుగా జనాలు వెళ్తారట. ఎందుకంటే, ఆ కాలంలో అది నిజంగా జరిగినది. ఇప్పుడు బ్రాహ్మణులు ఆ విధంగా ఆ సన్నివేశాల్ని చేస్తారు ఆ ఉత్సవంలో. ఏమిటి ఇది అంటే, శ్రీరంగనాథుడు పార్వేట వేటకి వెళ్ళేవారట. పార్వేట ఉత్సవము అనేది వైష్ణవ మందిరాలు ఎక్కడున్నా అది చేస్తారు. ఏమిటి అంటే, రాజులు ఏ విధంగా క్షత్రియ ధర్మంగా అప్పుడప్పుడు విశ్రాంతి కోసం అడవులకు వెళ్లి జంతువులను వేటాడి వచ్చేవాళ్ళు. అది వాళ్ళ యొక్క ద ధర్మం అన్నమాట. క్షత్రియ యొక్క ధర్మం. అదే విధంగా భగవంతుడు కూడా ఒక్కొక్కసారి అలసి సొలసిపోయి ఉన్నప్పుడు ఆ విధంగా పార్వేట ఉత్సవము అంటే గుర్రం మీద వెళ్ళి అడవిలో ప్రయాణించి రావడం అన్నమాట. అలాగా వెళ్ళేటప్పుడు చాలా తండోపతండాలుగా జనం అందరూ వెళ్తారు. వెళ్ళి అలాగా అదే ఆయనతో పాటు దేవతలు అలాగా ఇది అవ్వడం. అలాంటిది మనకి కలియుగంలో కూడా ఇప్పుడు కూడా తిరుమలలో చేస్తారు ఆ ఉత్సవము. సేమ్ శ్రీరంగనాథ మందిరంలో కూడా చేస్తారు. అలాగా ఆయన అప్పుడు శ్రీరంగనాథుడు అలాగా పార్వేట ఉత్సవానికి వెళ్ళినప్పుడు, ఆ తిరుచునాపల్లి తర్వాత కొండలు, అడవులే అన్నమాట. అడవులే అన్నమాట. అక్కడికి వెళ్ళినప్పుడు ఆయన ఆ చివ్వర అక్కడ ఆయన ఆహ్, కమలవల్లి ఆమె కూడా లక్ష్మీదేవి యొక్క అవతారమే. ఆమెని వివాహం చేసుకోవడం జరిగింది. ఆ పార్వేట ఉత్సవానికి వెళ్ళి అక్కడ కమలవల్లి. ఆమె ఎలాగా అంటే నంగచోళ మహారాజ్ అనే అతనుండేవాడు. ఆయనకి సంతానం లేదు. అప్పుడు మహావిష్ణువును ప్రార్థించినప్పుడు ఆయనకు ఒక పుత్రికను కమలంలో ప్రసాదించారనమాట. అలాగ తర్వాత నేను శ్రీరంగనాథునిగా వచ్చి ఆమెను వివాహం చేసుకుంటాను కలియుగంలో అన్నప్పుడు, ఆ విధంగా ఆమె కమలంలో జన్మించింది కాబట్టి కమలవల్లి అని. ఇది ఎక్కడ అంటే తిరుచునాపల్లిలో కొంత గ్రామం అనమాట. కొద్ది దూరం వెళ్తే ఉరయ్యూర్ అనే ప్రాంతం. ఉరయ్యూరు అని అంటారు. ఆ ఉరయ్యూరులోనే ఈ కమలవల్లి ఆమెను వివాహం చేసుకున్నారు. వివాహం చేసుకున్నాక మాలలు మార్చుకున్నారు. అక్కడే ఉండి ఆయన రంగనాథుడు తిరిగి మందిరానికి శ్రీరంగానికి వచ్చారనమాట. అలాగ వచ్చినప్పుడు ఆయన తన అంగుళీకాన్ని మర్చిపోయారక్కడ. కమలవల్లి దగ్గరే ఉంచేశారు. ఇక లోపలికి రావడం వచ్చినప్పుడు ఇక్కడ అమ్మవారున్నారు కదా! మహాలక్ష్మి. ఆమెకు సందేహం అన్నమాట. వెంటనే ఆమె అంటే ఆయన వచ్చినప్పుడు అడవికి కదా వెళ్ళింది. వస్త్రాలన్నీ చినిగినట్టు అలాగా ఉండడం వల్ల ఆమెకి సందేహం వచ్చి, ఎందుకు మీరు లోపలికి రానీయకుండా ఆమెని అక్కడే అడ్డు వేశారట రంగనాథుడిని. అలాగ చేసేసరికి రంగనాథుడు ఇక ఆమెని అన్ని విషయాలు చెప్పి ఒప్పించాల్సి వచ్చింది. అప్పుడు రంగనాథుడు చెప్పారట, "మహాలక్ష్మి నా మీద నీకు సందేహమా? కావాలంటే నేను అగ్ని మీద సాక్షిగా చెప్తున్నాను. నేనెక్కడికి వెళ్ళలేదు" అన్నట్టుగా ఆయన చెప్పారట. అప్పుడు దానికి మహాలక్ష్మి అన్నారట, "నీ దగ్గరే సుదర్శన చక్రం ఉంది. ఆ చక్రానికి మించినదా అగ్నిదేవుడు నీ దగ్గర అగ్ని అనేది. కాబట్టి ఆయన కూడా నీ వైపే సాక్ష్యం చెప్తారులే. నేను నమ్మను" అని చెప్తారట మహాలక్ష్మి. తర్వాత రెండవ విషయంగా సరే, ఇక్కడ విషపాములన్నింటిని పట్టి ఒక బుట్టలో వేసి ఇక్కడికి తీసుకురా. నేను అందులో చేయి ఉంచుతాను. నాకేమి కాకపోతే పర్లేదు. నాకేమన్నా అయితే అప్పుడు సందేహపడు అంటే, అప్పుడు లక్ష్మీదేవి అన్నారట, "నువ్వు ఆదిశేషుని పైనే పవళించి ఉన్నావు. ఈ విష సర్పాలన్నీ కూడా నీకు ఒక లెక్క" అని అప్పుడు అన్నదట. తర్వాత సరే, ఇక దేవతల మీద ఒట్టేసి చెప్పనా అని శ్రీరంగనాథుడు చెప్పారట. బ్రహ్మ, శివుడు, దేవతలు అందరూ కూడా నువ్వు చెప్పిన ఆజ్ఞ ప్రకారమే వాళ్ళు పాలిస్తున్నారు. కాబట్టి వారందరూ వారి మీద ఒట్టు వేస్తే
అది ఒక లెక్కనా అని ఇలాగా ఒకరికొకరు వాగ్వివాదము మహాలక్ష్మికి, రంగనాయకి, రంగ శ్రీరంగనాథునికి వాగ్వివాదం జరుగుతుందట. వెంటనే ఈ విషయము మహాలక్ష్మి యొక్క ప్రియ భక్తుడైనటువంటి నమ్మాళ్వారు ఆయన వరకు చేరిందట. అప్పుడు ఆళ్వార్లంతా భగవంతునితో మాట్లాడేవారు, స్నేహంగా ఉండేవారు. ఎలాగా మన కృష్ణ భగవాన్ దగ్గర షడ్గోస్వాములందరూ కూడా చక్కగా మాట్లాడేవారు. రాధారాణి తోడుగా ఉండేవారు. అట్లాగా ఆ విధంగానే ఇక్కడ కూడా ఆ ఆళ్వార్లందరూ కూడా భగవంతునితో అంత సాంగత్యంలో ఉండేవారు. అప్పుడు ఈ నమ్మల్వారు వచ్చి లక్ష్మీదేవికి లక్ష్మీదేవిని శాంతపరిచారట. "అమ్మా ఇది సహజమే. ఇలాగే ఉంటాయి. కొద్దిగా ఇది చేసుకొని వెళ్ళాలి" అని ఆ భక్తుడు చెప్పిన మాటను విని లక్ష్మీదేవి ఒప్పుకున్నారట. అంటే ఎంతటి భక్తి చూడండి ఆ నమ్మాళ్వారికి. అప్పుడు ఇప్పుడు జరిగిన ఈ సన్నివేశం అంతా కూడా ఒక ఉత్సవంలో బ్రాహ్మణులు ఒకవైపు లక్ష్మీదేవి తరపున కొంతమంది, ఒకవైపు శ్రీరంగనాథుని తరపున అయిపోయి వాళ్ళు ఇవన్నీ సంభాషణలు చేస్తారు. ఈ ఉత్సవం చూడ్డానికి చాలా మంది వస్తారట. ఎందుకంటే సాక్షాత్తు జరిగిన విషయాలు కదా ఇవి. మళ్ళీ లక్ష్మీదేవి బ్రాహ్మణులు వైపుకి వీళ్ళు రంగనాథుని యొక్క బ్రాహ్మణులు తోసుకుంటూ వెళ్తారట ముందుకి. అప్పుడు ఆ లక్ష్మీదేవి యొక్క బ్రాహ్మణులు ఈ రంగనాథుని యొక్క బ్రాహ్మణుల పైన పాలు, పండ్లు, తేనె అన్ని గిరాటు వేస్తూ ఉంటారట. లోపలికి రాకుండా వారి మీద చల్లుతూ ఉంటారట. తర్వాత శాంతమయ్యి రంగనాథుడు లోపల మందిరానికి వెళ్ళిపోతారనమాట. ఈ విధంగా ఎన్నో విషయాలు అదే ఇది అక్కడ శ్రీరంగనాథుని యొక్క గర్భాలయంలో ఇదనమాట. తర్వాత మనకి కృష్ణుని యొక్క మందిరంలో ఉదయాన ప్రాతకాలాన బ్రహ్మ ముహూర్తంలో మనము భగవంతుని ప్రాతకాలంలో మంగళహారతి చేసి మేల్కొలుపుతాం కదా! అదే విధంగా శ్రీరంగనాథుని కూడా ఆ బ్రహ్మ ముహూర్తంలో మేల్కొల్పుతారు. కానీ మనుషులు కాదు. అక్కడ ఏమిటి అంటే ఆ శ్రీరంగనాథుడు నిరంతరము శయనంలో ఉండి ఆయన నిద్రపోతున్నట్లే ఉంటారు. కానీ అంతా వీక్షిస్తూ అదే పనిగా జగత్తునంతా చూసుకుంటూ ఉంటారు కాబట్టి ఉత్సవాల్లో ఉండి అలసి సొలసి ఉంటారు కాబట్టి ఆయన చాలా శక్తితో ఉంటారు. జ్ఞాన శక్తితో. ఆ కంటిలోనే ఆయన శక్తి అంతా ఉంటది. శయనం కదా! అందుకని మన మనుషుల్లాంటి వాళ్ళు ఆయన్ని చూడలేము ఎదురుగా. కాబట్టి మొట్టమొదట ఆయన ఈయన దర్శనము ఎవరు చేసుకుంటారు అంటే అన్ని జంతువులే. ఫస్ట్ ఏనుగుని తీసుకొచ్చి చూపిస్తారు రంగనాథునికి. తర్వాత గోమాతను తీసుకొస్తారు. గోమాతని కూడా వెనుక వీపు వైపు భాగం లక్ష్మీదేవి అక్కడే ఉంటది కాబట్టి వీపు వైపు భాగాన్ని చూపిస్తారు. తర్వాత తెల్లటి అశ్వాన్ని తీసుకొచ్చి రంగనాథునికి చూపిస్తారు. తర్వాత వీణలన్నీ మోగుతుంటాయి. అలాగా అయిన తర్వాత ఆయనకు దర్శనం అంటే కర్టెను ఇది చేస్తారు. దీనినే విశ్వరూప దర్శనం అని అంటారు. ఎంత మనకు వింటూ ఉంటేనే మనకి ఒళ్ళు జలధరిస్తుంది. ఆ దర్శనం ఎలాగ ఉంటుందో ఉదయాన్నే కదా! అంత అద్భుతంగా ఇది చేస్తారట. ఈ విధంగా ఆయన్ని మేల్కొలుపుతారట. ఈ మేల్కొల్పడంలో కూడా ఏమిటి అంటే ప్రతిరోజు 108 దివ్య దేశాల నుంచి దేవుళ్ళందరూ కూడా ఆ దర్శనానికి వేచి చూస్తూ ఉంటారట. అంటే వాళ్లకు కూడా దర్శనం కానివి ఈ అశ్వము, మళ్ళీ ఏనుగు, గోమాత వీళ్ళకంతటికి దర్శనం ఇస్తే అవి ఆ శక్తిని గ్రహించగలుగుతాయి. మనుషులైతే కాదు అన్నట్టుగా చూపిస్తారు. ఇలాంటి దర్శన భాగ్యంలో సంవత్సరంలో ఒకరోజు 108 దివ్య దర్శన ఉన్నాయి కదా క్షేత్రాలు. అక్కడి నుంచి శాలిగ్రామ శిల ఒక్కొక్క దివ్య క్షేత్రం నుంచి తీసుకొని వస్తారు. వాటిని మాలగా చేసి భగవంతునికి అలంకరణ చేస్తారట. అది సంవత్సరంలో ఒక్కరోజు జరుగుతది. ఆ దర్శనాన్ని కానీ ఎవరైతే దర్శిస్తారో వాళ్ళింకా 108 దివ్య దర్శనాలకు వెళ్ళాల్సిన అవసరమే లేదట.
అంటే ఆ రోజు ఎంత ధన్యమైతే అలాంటి దర్శన భాగ్యం దొరుకుతదో మనము ఊహించలేం నిజంగా. తరువాత ఈ గర్భాలయంలోనే గాయత్రి మండపం ఉన్నది. ఈ గాయత్రి మండపంలో 12 స్తంభాలు ఉన్నాయన్నమాట. ఏమిటి ఆ 12 స్తంభాలంటే, మనము నామాలు చేస్తాం కదా! అదే ఓం కేశవాయ నమః, నారాయణాయ నమః, ఓం మాధవాయ, గోవింద, తర్వాత విష్ణవే నమః, మళ్ళీ మధుసూదనాయ, త్రివిక్రమాయ, వామనాయ, శ్రీధరాయ నమః, తర్వాత హృషీకేశాయ నమః, తర్వాత దామోదరాయ నమః, తర్వాత పద్మనాభాయ నమః. ఇలా 12 నామాలు మనము ప్రతిరోజు అలంకరిస్తాం కదా! ఆ నామాలతో వచ్చే విధంగా అక్కడ గాయత్రి మండపంలో 12 స్తంభాలు నామాలతో ఉండే విధంగా అక్కడ ఉంటాయట. ఈ గాయత్రి మండపంలోనే 2 ఇటువైపు, అటువైపు 2 మండపాలు ఉన్నాయట. స్తంభాలు, మండపం కాదు, 2 స్తంభాలు. ఆ స్తంభాల్ని వెళ్ళిన వాళ్ళంతా ఆలింగనం అంటే కౌగిలించుకుంటారట. ఎందుకు అంటే, మనం ఎప్పుడైతే ఆ శ్రీరంగనాథుని దర్శనం చేసుకున్నామో, ఆయన అంత కరుణను కురిపిస్తాడట. ఆ కరుణను కురిపించినప్పుడు, ఆ కరుణలో మనం కొట్టుకొని బయటికి వెళ్ళిపోవాలట. అందుకనేసి శ్రీరంగనాథ నిన్నింకొద్ది సేపు చూడాలి అని ఆ స్తంభాన్ని కౌగిలించుకొని శ్రీరంగనాథుడిని చూస్తారు. అంటే మనకి అది మనకి అక్కడ మనల్ని కాపాడుతుంది ఆ స్తంభం. లేకపోతే ఆయన కరుణలో ఉప్పొంగిపోయి కొట్టుకొని బయటికి తొందరగా వెళ్ళిపోతామని ఆ స్తంభాలు 2 అక్కడ ఉంటాయట. ఇవంతా వింటుంటే చాలా అద్భుతంగా ఉన్నది కదా! ఆ విధంగా ఆ 2 స్తంభాలని మనము దర్శనం చేసుకోవచ్చు. తర్వాత బయటికొచ్చామనుకో, నరసింహస్వామి ఆయన యొక్క మండపం కూడా అక్కడ ఉన్నది. నరసింహస్వామి యొక్క మందిరం ఉన్నది. ఇక్కడ ఏమిటి అంటే కంబర్ మండపం అని చెప్తారు. అంటే నరసింహస్వామి అక్కడుంటారు. ఈ మండపం ఇక్కడ ఉంటది. కంబర్ మండపం అని అంటారు. తమిళ్‌లో కంబర్ అంటే స్తంభము. ఎందుకు ఆ పేరు వచ్చింది అంటే, మనకి రామాయణాన్ని వాల్మీకి మహర్షి రాసారు. తమిళంలో కంబర్ అనే అతనే రామాయణాన్ని రాశారనమాట. అలాగా ఆయన ఆ కంబర్ అనే అతని యొక్క తండ్రి నరసింహస్వామి యొక్క భక్తుడట. కాబట్టి నరసింహస్వామిని ఎక్కువ కొలుస్తూ ఉండడం వల్ల ఆయనకు పుత్రుడు జన్మించినప్పుడు కంబర్ అని అంటే స్తంభం. ఆ స్తంభం నుంచి కదా నరసింహస్వామి వచ్చారు. కాబట్టి స్తంభం అనే పేరుతో కంబ అని కంబర్ అని ఆ నామాన్ని పెట్టారట. ఆ కంబర్ అనే ఆయన ఆ మండపంలో కూర్చొని ఒకరోజు ఉపన్యాసం ఇస్తున్నారు. అంటే భగవంతుని గురించి, రామాయణం గురించి చెప్తూ ఉన్నారట. చాలా మంది అక్కడ ఆసీనులై ఉన్నారు. అందరూ వింటూ ఉన్నారు. సడెన్‌గా ఆ కంబర్ ఏం చేశారట, అదే హనుమాను నరసింహస్వామిని స్తుతించారు అని చెప్పారట. అందరూ ఆశ్చర్యపడ్డారట. హనుమానేంటి? నరసింహస్వామిటేంటి? త్రేతాయుగం హనుమాను, ఆయనొచ్చి సత్యయుగము హ్మ్, అదే నరసింహస్వామి ఎలాగా అని అందరూ వాగ్వివాదానికి దిగారట. హనుమానేంటి? నరసింహస్వామిని స్తుతించడం ఏమిటి? అని అరుస్తున్నారట. ఇలాగ అరుస్తూ ఉండేసరికి నరసింహస్వామికే కోపమొచ్చేసిందట. ఆయన ఎదురుగానే కూర్చొని చెప్తున్నాడు కంబరు. వెంటనే నరసింహస్వామి లోపల నుంచి చేతులు పైకెత్తి, కంబరు చెప్పేది సత్యము, కంబరు చెప్పేది సత్యము, కంబరు చెప్పేది సత్యము అని గట్టిగా చెయ్యిని ఊపుతూ అరుస్తున్నారట. అందరూ స్టన్ అయిపోయారట. నరసింహస్వామి సాక్షాత్తు ఆయనే పలకరిస్తున్నారు అనుకుని, అప్పుడు మళ్ళీ నిదానంగా అడిగారట. సరే మాదే తప్పు. ఎలాగా? అది చెప్పండి, వివరించండి. ఆ విషయం ముందే అడిగుండవచ్చు కంబర్‌ని కదా! అంటే అప్పుడు కంబర్ చెప్పారట, మనకి తెలుసు ఎవరు అశ్వత్థామ, తర్వాత అదే హనుమాను వీళ్ళందరూ కూడా చిరంజీవులు. కాబట్టి వాళ్ళెక్కడైనా ఏ కాలంలో యుగంలోనైనా సంచరిస్తుంటారు. అదే విధంగా హనుమాన్ కూడా అహోబిలంలో సంచరిస్తూ ఉన్నప్పుడు అక్కడ కారంజ నరసింహ ఆ మందిరం దగ్గర ఆయన తపస్సు చేశారట. కారంజ అంటే కానగ చెట్టు కింద. మనము అహోబిలం గురించి కూడా తెలుసుకున్నప్పుడు ఈ స్టోరీ చెప్పాను. అక్కడ ఆయన తపస్సు చేస్తూ ఉన్నప్పుడు ఆయన మదిలో ఏముంది? రాముడు, సీత, లక్ష్మణుడు కదా! వారిని గుర్తు తెచ్చుకుంటూ ఆయన ధ్యానం చేస్తూ ఉంటే వెంటనే అక్కడ కారంజ నరసింహ ప్రత్యక్షమయ్యారు.
ప్రత్యక్షమయ్యేసరికి హనుమాన్‌కి రూపం వేరు కదా! రామునిలాగా లేదు. వెంటనే ఆయన నరసింహ నాకొచ్చి శ్రీరాముని రూపంలో నువ్వు నాకు అవతారం చూపించు అన్నప్పుడు ఆయన నరసింహస్వామి చతుర్భుజుడిగా ఒక చేతిలో ధనస్సుతో ఆయనకు దర్శన భాగ్యం ఇచ్చారట. కాబట్టి కరెక్టే కదా! నిజంగా ఆయన స్తుతించారు ఆ సమయంలో. ఆ విషయాన్నే కంబర్ చెప్తూ ఉంటే వీళ్ళకి అర్థం గాకుండా అంత రాద్ధాంతం చేసి, ఇంక నిజంగా నరసింహస్వామే పలికే విధంగా చేశారనమాట. ఆ మండపం కూడా అక్కడ ఉన్నది అన్నమాట. తర్వాత ఇదే మందిరంలో మనము ఆహ్, ఓకే ప్రభుజీ. స్టాప్ చేసుకున్నాం. హరే కృష్ణ. హరే కృష్ణ హరే ప్రభుజీ. కృష్ణ మాతాజీ. సారీ ఆ! మాతాజీ. శ్రీ స్టాప్ దామోదర ఆరతి చేసుకుందాం. చేస్తున్నాము. సో మనము ఆ! లేకపోతే ఓకే 10 ప్రభుజీ. మినిట్స్ ఆ! మన ఓకే నెక్స్ట్ ప్రభుజీ. క్లాస్ లో చెప్తారు మాతాజీ. ఆ! ఓకే ప్రభుజీ. హరే కృష్ణ. హరే కృష్ణ. హ్మ్. వాంఛా కల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్య ఏవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. అందరికీ నమస్కారాలు. హరే కృష్ణ ప్రభుజీ.